నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఏ దేశం ఎగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఒకే రాజ్యాంగం, అలాగే ఒకటే జెండా, ఒకటే చట్టం, మేమంతా ఒకటే అనే విధంగా బ్రతకాలి. ఏకత్వంలో భిన్న భిన్న అభిప్రాయాలు ఉండాలి తప్ప దేశం విషయంలోకి వచ్చేసరికి అందరం ఒకటే అనే ఆలోచన ఉండాలి అని నాటి స్వతంత్ర కాలం నుంచి చాలామంది మహానుభావులు చెప్తూనే వచ్చారు. ఇక ఆకాంక్షలను ఇంకోటనో మావోయిస్ట్ అనే ఒక వర్గాన్ని కమ్యూనిస్టులు పెంచి పోషించారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదని చాలామంది చెప్తూ ఉంటారు. ఒక పక్క నుంచి నక్సలిజాన్ని ఆపరేషన్ కగర్ ద్వారా నక్సలిజం అనేది ఉండకూడదు, ప్యారలర్ ప్రభుత్వం నడవకూడదు, దేశంలో ఒకటే ప్రభుత్వం నడవాలి, ఏదైనా ఉంటే ప్రభుత్వంతో కొట్లాడాలి, అంతేగాని అడవుల్లో ఉంటూ ప్యారలర్ గవర్నమెంట్ నడపాలని కోరుకోవడం ఎంతవరకు కూడా సమంజసం కాదు అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చాలా సందర్భాల్లో చెప్పారు. అంతేకాదు నక్సలైట్లను లొంగిపోమ్మని, దానికి సంబంధించి లొంగిపోయిన తర్వాత వాళ్ళు జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి అన్ని రకాల సహాయాలు అందిస్తామని చెప్పారు. 50 లక్షల రివార్డు కూడా ఇస్తామని చెప్పారు. ఇంత చెబుతున్నా కూడా వీళ్ళు మారరా? ఇప్పుడు మావోయిస్టులు చేసిన ఘాతుకాన్ని చూసిన తర్వాత దీన్ని వీళ్ళ వెనకేసుకొస్తున్న ప్రతి ఒక్కరూ సమాధానం చెప్పాలి. ఎందుకంటే మనకెవరు శత్రువులు కాదండి, మనం ఎవరిని శత్రువులుగా చూడం. కానీ ఎవరైతే ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని, జాతీయ పతాకాన్ని గౌరవించరో నిజంగా వాళ్ళు మనకు శత్రువులే. పక్కింట్లో గొడవ పెట్టుకున్నామనో, ఎదురింటోడు మనకు నచ్చలేదనో శత్రువులుగా చూస్తున్నాం. వాళ్ళతో మనకు కొంచెమే ప్రాబ్లం, కానీ ఈ దేశం లేకపోతే మనం అనే వాళ్ళం ఉండం. అలాంటిది ఈ దేశంలో మనుషులను, ఈ దేశంలో త్రివర్ణ పతాకాన్ని గౌరవించలేని వాళ్ళు నిజంగా మనకు శత్రువులే. వీళ్ళతో శాంతి చర్చలు నడపాలి, వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాలి అనే వాళ్ళంతా ఛత్తీస్గఢ్లో జరిగిన, కాంకేర్ జిల్లాలో జరిగిన ఈ దారుణానికి సంబంధించి ఏం సమాధానం చెప్తారో చూడాలి. అసలు ఏం జరిగిందక్క అంటే, ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లా బినాగుండాలో తీవ్రమైన విషాదం చోటు చేసుకుంది. కొరియర్ అంటూ మావోయిస్టులు ఓ పౌరుణ్ణి అత్యంత ఘోరంగా హత్య చేశారు. స్థానికులు ఏం చెప్తున్నారు అంటే, దీనికి సంబంధించి కొంతమంది నక్సలైట్లు ఈ నెల 18న కాంకేర్లోని బినాగుండా గ్రామంలోకి అక్రమంగా వచ్చేశారు. 3 గ్రామస్తుల్ని అక్కడి నుంచి అపహరించి తీసుకెళ్లారు. అపహరించిన తర్వాత నక్సలైట్లు జన్ అదాలత్ అంటే ప్రజా కోర్టు నిర్వహించారు. అక్కడే అపహరణకు చెందిన 3 పౌరుల్ని విచారించి అందులో ఒకరిని కొరియర్ పనులు చేస్తున్నారంటూ దారుణంగా హత్య చేశారు. మరో 2ని కఠినమైన హెచ్చరికలతో విడుదల చేశారు. అయితే ఈ హత్యకు గురైన వ్యక్తి మహేష్ సరోతి మావోయిస్టు స్మారక చిహ్నంపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి దేశభక్తి నినాదాలు చేసినట్లు తెలుస్తోంది. వీళ్లకు సపరేట్ ప్రజా కోర్టు అట. వీళ్ళిష్టం ఏమైనా అయితే ఆ గ్రామంలోకి వచ్చేసి మీరు మా గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అని తీసుకెళ్ళి వాళ్ళే ప్రజా కోర్టు. బస్తర్ సినిమా చూస్తే వీళ్ళ గురించి చాలా క్లియర్గా అర్థమవుతుంది. నేను బస్తర్ సినిమా చూసిన తర్వాత అందులో ఎంతవరకు నిజాలున్నాయి, ఎంతవరకు అబద్ధాలు ఉన్నాయని చూస్తే అందులో జరిగిన ప్రతి సంఘటన కూడా 99% వరకు వాస్తవాలు ఉన్నాయి. మన రాజ్యాంగం ప్రకారం మనకు కోర్టులు ఉన్నాయి, మన రాజ్యాంగం ప్రకారం మనకు చట్టాలు ఉన్నాయి. కానీ ప్యారలర్గా వీళ్ళెవరు ఒక కోర్టుని, ఒక చట్టాలని నిర్వహించడానికి, మనుషుల ప్రాణాలని తీసేయడానికి, ఆడపిల్లని అత్యంత పాశవికంగా పసిపిల్లల్ని కూడా అత్యాచారం చేసినోడికి ఈరోజు మరణశిక్ష పడట్లేదు. అలాంటిది మధ్యవర్తిత్వం చేశాడనో ఇంకొకటో మనుషుల్ని చంపేస్తారా? మీ ప్రాణాలు ఆపరేషన్ కగర్ ద్వారా పోతున్నాయనగానే శాంతి చర్చలు జరపాలా? మీరైతే మాత్రం ఇంకొక ప్రాణాన్ని ఏ మాత్రం ఆలోచించకుండా తీసేస్తారా? అయితే ఎవరైతే ఈ 3 ఒకరిని చంపేశారో, కొరియర్ బాయ్ అని చెప్తూ వస్తున్నారో, అసలు ఆ వ్యక్తిని చంపడానికి కారణం ఏంటంటే, మావోయిస్టు స్మారక చిహ్నం అంటే ఒక స్తూపం ఉంటుంది కదా, దాని మీద త్రివర్ణ పతాకాన్ని అంటే జాతీయ జెండాను ఎగరవేసి దేశభక్తికి సంబంధించిన నినాదాలు అంటే భారత్ మాతాకి జై అను, జై హింద్ అను, వందే మాతరం అని నినాదాలు చేశారు. ఈ పరిణామంతో మా స్మారక చిహ్నం మీద త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తావా అని ఆగ్రహానికి గురై చివరికి ఇది నరూతి దారుణ హత్యకు దారితీసిందని వార్తలు వస్తున్నాయి. సంఘటన ఆ ప్రాంతం అంతటా తీవ్ర సంచలనం సృష్టించింది. దీంతో నివాసితులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే కొన్ని రోజుల క్రితమే మావోయిస్టులు ఆ గ్రామానికి సమీపంలో హెచ్చరికలతో కూడిన పోస్టర్లు పడేశారు. కొరియర్గా పనిచేస్తున్న వారు జాగ్రత్తగా ఉండాలని, దీనిని మానుకోవాలని, లేదంటే అలాంటి వారిని చంపేస్తామంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఎవరు చెప్పారు రక్తపాతాన్ని సృష్టించడమే ఉద్యమం అని? ఎవరు చెప్పారు చంపేయడం ద్వారానే న్యాయం జరుగుతుందని?
ఎవరు చెప్పారు ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమే ఒక గొప్ప విప్లవం అని? ఏం ఆశించి ఇదంతా? దేనికోసం? ఒక ప్రాణం విలువ తెలియాలి అంటే మీ అమ్మ దగ్గరికి వెళ్ళి అడగండి. మిమ్మల్ని కనడానికి ఒక తల్లి పడే ప్రసవ వేదన ఏంటో అనేది చెప్తుంది. అది తెలుసుకోకుండా మనుషుల్ని చంపేస్తామని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ మేము ఒక ఉద్యమం కోసం, మేము ఒక నినాదం కోసం పనిచేస్తున్నామంటే ఎలా నమ్ముతారు? ఎలా నమ్ముతారు? నిజంగా కూడా ఒకప్పుడు నక్సలేట్లు అన్నలు అనేవాళ్ళు ఆ రోజు రజాకారులు లేకపోతే ఆ రోజు పెత్తందారుల మీద యుద్ధం చేశారు అంటే ఒక అర్థం ఉంది. కానీ ఈరోజు దేని మీద మీ యుద్ధం? త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేయలేని భారతీయులుగా మీరుండి ఏం ప్రయోజనం? ఎర్ర జెండాతో రక్తపాతాన్ని లేకపోతే మనుషుల ప్రాణాలని బలి తీసుకుంటా అనే అలాంటి ఒక ప్రపంచం దేనికి? నిజంగా ఆ వార్త చదివిన తర్వాత చాలా బాధ అనిపించింది. అంటే దేశం కోసం పరితపిస్తే చంపేస్తారా? ఎర్ర జెండాను కాదని త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేస్తే, ఎగరేస్తే, దేశ నినాదాలు చేస్తే చంపేస్తారా? మరి నిజంగా అన్న ఒక డౌట్తోనే అడుగుతున్నాను నేను మిమ్మల్ని. మీకు ఉగ్రవాదులకు తేడా ఏంటన్నా? వాళ్ళు కూడా అంతే కదా. భారత్ మాతాకి జై అని త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేస్తూ భరత మాతను గుండెల్లో పెట్టుకున్న వాళ్ళని చంపేయాలని చూస్తున్నారు. మరి ఈరోజు మీ స్మారక స్తూపం మీద త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారని మీరు చంపేశారని చెప్తున్నారు. అదే అయితే మీకు వాళ్ళకు తేడా ఏంటి? ఎందుకు మీ ఉద్యమం? ఈరోజు ప్రజాక్షేత్రంలోకి వచ్చి జనజీవన శ్రవంతిలో కలిసిపోయిన వాళ్ళని నక్సలెట్లుగా చూడట్లేదన్నా. వాళ్ళను ఒక మంత్రులను చేశాం. ఉదాహరణకు సీతక్క. చాలామంది రాజకీయ నాయకులుగా ఉన్నారు, చాలామంది గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్నారు. మేము మీతో కలిసిపోయి ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇంకా ఏం ఆశించి దేనికోసం మీ పోరాటం? నిజంగా అన్న మీరు పేదల కోసం పనిచేయాలి, అణగారిన వర్గాల కోసం పనిచేయాలి, దేశం కోసం పనిచేయాలి అనుకుంటే జనజీవన శ్రవంతిలో కలిసి ప్రజాక్షేత్రంలో కొట్లాడండి. మీరు ప్రజాక్షేత్రంలో కొట్లాడే కొట్లాటకు న్యాయం ఉంటే మాలాంటి వాళ్ళంతా మద్దతుగా నిలుస్తాం. అంతేగాని అడవుల్లో ఉంటూ ఎర్ర జెండానే ముఖ్యమంటూ త్రివర్ణ పతాకం వద్దంటూ ఏదో మధ్యవర్తిత్వం చేశారు లేకపోతే ఏదో గూఢాచార్యం చేశారని మనుషుల్ని చంపేయడం అనేది మానుకోండి అన్న. నిజంగా మీ దాంట్లో ఆడపిల్లలు కూడా ఉంటారని చెప్తారు కదా, ఒక్కసారి అడగండి. అమ్మ 9 నెలలు నువ్వు మోసి ఒక బిడ్డను కనడానికి ఎంత కష్టపడతావని. అలా 9 నెలలు మోసి కన్ని పెంచిన బిడ్డ ఒక దశలో వచ్చేసరికి తల్లిదండ్రులకు అండగా లేకుండా కళ్ళ ముందే ప్రాణాలను పోగొట్టుకుంటున్నాడు అని తెలిస్తే ఆ వేదన ఎంత ఘోరంగా ఉంటుంది అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి అన్న. అర్బన్ నక్సలెట్లుగా మిమ్మల్ని పెంచి పోషిస్తున్న వాళ్ళు ఎందుకు ఆ అర్బన్ నక్సల్స్ కుటుంబాల నుంచి ఒక్కళ్ళను కూడా మీ అడుగుజాడల్లో పంపించట్లేదు? యూనివర్సిటీలను అడ్డాగా చేసుకొని రెచ్చగొట్టే వ్యాఖ్యలతో విద్యార్థుల జీవితాలను మాత్రమే బలి చేస్తున్నారని ఒక్కసారి ఆలోచించండి. ఏదైనా కానివ్వండి, ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు అన్నాదమ్ములే కాబట్టి ఒక చెల్లగానే చెప్తున్నాను అనుకోండి. నిజంగా జనజీవన శ్రవంతిలో కలిసి జనాల కోసం కొట్లాడండి. జనాల కోసం కొట్లాడే ప్రతి ఒక్కరి వెనక నీతి నిజాయితీగా ఉన్న వాళ్ళు సపోర్ట్గా నిలుస్తారు. కానీ ప్రాణాలు తీస్తూ, హెచ్చరిస్తూ, బెదిరిస్తూ ఇదే మేము తీసుకురాబోయే కొత్త రాజ్యం అంటే మాత్రం ఎవ్వరు. ఆఖరికి ఒకసారి మీ అమ్మ మీ నాన్న దగ్గరికి వెళ్ళి అడగండి, వాళ్ళైనా హర్షిస్తున్నారా, మిమ్మల్ని కన్నందుకు వాళ్ళు సంతోషంగా ఉన్నారా అని. ఇంతకంటే నేను ఏం చెప్పాలి అనుకోవట్లేదు. నేను చెప్పిన దాంట్లో తప్పుందా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ఆర్ వాయిస్ పొలిటికల్ అండి, రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షనే మన ఛానల్కి కొండంత అండ. అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి. అలాగే ఆర్థికంగా కొంతకాలం పాటు ఆర్ వాయిస్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. త్వరలో ఆఫీస్ తీసుకోవాలి అనుకుంటున్నాం. అవన్నీ జరగాలంటే మీరు అందించే ఆర్థిక సహాయం మాత్రమే మాకు చాలా వరకు చేదోడుగా ఉంటుంది. కాబట్టి ఆర్థికంగా సహాయం చేయండి. చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చెప్తున్నాం, మాలాంటి ఛానల్స్కి యాడ్స్ ఇవ్వండి అని. ఖచ్చితంగా మా వ్యూవర్షిప్ కూడా చాలా బాగుంటుంది. ఇంతకంటే ఏం చెప్పలేం. యాడ్స్ కోసం సంప్రదించాలి అనుకుంటే 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.